Oye, oye. ఎస్, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, టీజర్ మాత్రమే. బోలెడంత ఫన్, బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. సో 3rd July నుంచి ఆహా ప్లాట్ఫామ్ ద్వారా మనందరం చూడబోతున్నాం ఎవ్రీ ఫ్రైడే కొత్త ఎపిసోడ్లో. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా Q&A సెషన్ కోసం రష్మి గారిని అండ్ అలానే మంచి లక్ష్మి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ Q&A సెషన్. చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేద్దాం. కూర్చోబెడుతున్నారా? And I request Kavita Garu also to please join the stage. Wishing all the influencers very best. Today our PROs are SK Media Suresh Garu and event by UV Media. Suresh Garu, question adugtaru. మీరే రెడీగా ఉన్నారా? లక్ష్మి గారు. ఫస్ట్ క్వశ్చన్ అయితే మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అవుతాం, మిమ్మల్ని అడుగుతా. లక్ష్మి గారు, సురేష్ ఆగు ఒక నిమిషం, నేను అడుగుతాను ఫస్ట్. మీరే అడగండి. మీరు ఎక్కువ ట్రోల్ అవుతుంటారు కదా, అది ఎప్పుడండి అయిపోయింది? ఇప్పుడు ఏది చేసినా ట్రెండ్ అవుతుంటాను. యా, యూ నీడ్ టు చేంజ్ యువర్ లాంగ్వేజ్. ఓకే ఓకే. ఇందులో వీళ్ళని ఎలా మీరు ట్రోల్ చేయబోతున్నారు, లేకపోతే ఎలా వాళ్ళని చేంజ్ చేయబోతున్నారు? ఇట్స్ నాట్ అబౌట్ ట్రోలింగ్ అండి. నేను మనకి తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం తెలుస్తున్నారు. మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ మటుకు ఇండియాలో ఉంటూ దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలీ పుష్ దెమ్ సెల్వ్స్ ఫార్వర్డ్. సో ఐ థింక్ దిస్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ ప్లాట్ఫామ్ టు రియలీ గివ్ దీస్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఒక from one person to the other and JP. Having said that, it is just not an influencer show. I think it was a show about coming together. Andaru competition hai, but they all have to come together and play this on a playing field. So I think this will be a very encouraging show, an understanding show. Influencer ante enti అని ఒక అర్థం చేసుకునే దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. లక్ష్మి గారు, అంటే మీరు చాలా షోస్, నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ షోస్ చేశారు, ఇంటర్వ్యూస్ కూడా స్పెషల్ షోస్ చేశారు. అయితే ఈ వీళ్ళని ఏ బేస్గా మీరు సెలెక్ట్ చేశారు అని అడిగితే? ఇన్ఫ్లుయెన్సర్స్నా? ఇప్పుడు మనం టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనకు కొంతమంది వస్తారు, బట్ సెకండ్ లేయర్లో కూడా చాలా బాగా చేసే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ సూపర్గా తెలిసిన వాళ్ళే మళ్ళీ వచ్చి ప్లాట్ఫామ్లో పెట్టి నేనేం చూపిస్తాను మీకు. సో వీ వాంటెడ్ టు సెలెక్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఒట్టి కుకింగే కాకుండా, ఒట్టి ఫ్యాషనే కాకుండా, వీ వాంటెడ్ టు క్రియేట్ అ రియలీ ఫన్ టీమ్ ఆఫ్ పీపుల్ దట్ మనకు చూసినప్పుడు కూడా అగైన్ ఇట్స్ విజువల్ మీడియా, వీ వాంటెడ్ ఇట్ టు బీ విజువలీ ఎంటైసింగ్. మీరు ఇంకో ఛానల్ మార్చకుండా అక్కడే ఉంచాలనేది మా ఉద్దేశం. మీరు ఇందాక చెప్పండి. I would like to add, we went for a call for entry also. We had a very good response, and apart from that, we also had a, agency who went and scouted for the best cream of the influences. There was a big process, which we underwent, and after that, we have identified all these 10 influences. లక్ష్మి గారు, ఇందాక రాను ముంబైకి రాను డ్యాన్స్ చాలా బాగా చేశారు, చాలా సూపర్గా ఉంది. అయితే మీరు ఇక్కడ షోస్తోనూ, షూటింగ్స్తోనూ ఎప్పుడు బిజీగా ఉండే లక్ష్మి, ఎప్పుడు ముంబైకి రాను అని చెప్తారు? ఏమండి, మీరు సంతోషించాలండి. ఒక తెలుగు అమ్మాయి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత బాంబేకి వెళ్ళి ఏదో ట్రై చేస్తుందని. నేను మీ అమ్మాయిని,
తెలుగు అనేది నా దగ్గర నుంచి పోదు. నేను మీ ఇంట్లో పుట్టాను, మీ కళ్ళ ముందు పుట్టాను. ఏదో నేను కొత్తగా వచ్చిందాను కాదు ఇండస్ట్రీలోకి. నేను ఇండస్ట్రీ, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. నేను హాలీవుడ్కి వెళ్ళినప్పుడు పిలవలేదే వెనక్కి. సో ఐ వాంట్ టు రిప్రజెంట్ అస్ వేర్ ఎవర్ వీఆర్. ఒక తెలుగు అమ్మాయిగా, ఒక ఆర్టిస్ట్గా నా ప్రాంతం ఇదే అని కాకుండా నేను ఎక్కడి నుంచి అయినా ఐ కెన్ బీ అన్ ఆర్టిస్ట్ అని చూపించాలి. సో దే కెన్ బీ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళాలి. నాకు నిజంగా కొరియన్ కేపాప్ చేయాలని ఉంది, కొరియన్ డ్రామా చేయాలని ఉంది. బట్ దట్స్ అ డ్రీమ్, రైట్? సో జస్ట్ స్మాల్ స్టెప్స్. మనది ఇదే అని కాకుండా ఏదైనా మందే అని చూపించాలి అనేది ఒక ఉద్దేశం అంతే. ఇక్కడే ఉంటున్నాను కదండి, ఓ 2 రోజులు అక్కడ, 3 రోజులు ఇక్కడ. రష్మి గారు యా, సురేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఫీల్ అవునంటే ఒకటి అడుగుతా. అది మీరు అడిగిన తర్వాత డిసైడ్ అవ్వాలి ఫీల్ అవుతానా లేదా అనేది. సరే, ఏం లేదు అంటే మీరు కో యాంకర్గా సుడిగాలి సుధీర్ ఎంతో అద్భుతంగా సూపర్గా ఫెయిల్ అయ్యి ఎన్నో నెంబర్ ఆఫ్ షో చేశారు. అయితే మీరు గెలిచేది కూడా ఆ పేరు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు అనిపించింది. మీరు ఆ ఆన్సర్ చెప్తే మీరు గెలిచేవారు. ఎందుకు ఆ పేరు మీరు చెప్పడానికి ఇష్టపడలేదు అంటే? ఇష్టపడలేదు అనేది ఏం కాదండి. టుడే వీఆర్ హియర్ టు ప్రమోట్ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్, నాట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ నాట్ అవర్ సెల్వ్స్. సో కలెక్టివ్గా మనం ఇక్కడ షో గురించి ఒక ఫన్ ఎలిమెంట్ అట్లా చేసాం అంతే. నథింగ్ లైక్ ఇష్టపడుకుంటా లేదు అట్లాంటిది ఏం లేదండి. జోక్ లాగా వేస్తే బాగుంటుంది. అదే అది చిరిగిపోయేదో, ఇట్ డజంట్ బికమ్ అ జోక్. థ్యాంక్ యూ. మీకే బోర్ కొట్టలేదా ఆ క్వశ్చన్ అడిగి కాదు, అడగడు కదమ్మా. అది ఎందాక అక్కడ అడిగారు కదా గేమ్లో. ఐ నో ఇట్ వాజ్ నాట్. అంటే చెప్పడానికి ఈ సినిమాకి సంబంధం లేదు, ఈ షోకి సంబంధం లేదు. జస్ట్ టు క్రియేట్ అ క్లిక్ బైట్ మీరు రాసుకొని వస్తే మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం మాకు లేదు. షీఈస్ ఫీలింగ్ షై టు ఆన్సర్ ఇట్. ఐల్ గివ్ యూ ద ఆన్సర్ డైరెక్ట్లీ. కమ్ అప్ విత్ ఎ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దాని గురించి అనేది సరే. ఓ పక్క సినిమాలు మీరు తక్కువ చేయడానికి ఈ షోస్ వల్ల దాని గురించి తక్కువ చేయలేదు అనుకుంటున్నారు? నాకు అర్థం అంటే నేను సినిమాలు తక్కువ చేస్తుంది షోస్ గురించా? అలా ఏం లేదండి. అసలు మన షూటింగ్స్ ఎలా జరుగుతాయి టీవీ పరంగా అందరికీ తెలుసు. ఒక్కొక్క రోజు వీ షూట్ లైక్ 2 episodes and few days we work in a month. నాకు మంచి రోల్స్ రాకుండా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ మంచి స్క్రిప్ట్స్ కాబట్టి ఎప్పుడు ఇంకా అదే మ్యామ్ చెప్పినట్టు మళ్ళీ అదే వస్తుంది, గ్లామర్. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్. నన్ను ఒక డిఫరెంట్ లైట్లో, ఒక డిఫరెంట్ ఇమేజ్లో చూపించి అట్లాంటి ఒక మంచి స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా చేస్తా. బట్ మీన్ వైల్ ఐ నీడ్ టు వర్క్. నా కెమెరా ముందు ఉండడం ఇష్టం, నాకు వర్క్ చేయడం ఇష్టం కాబట్టి ఐ విల్ కీప్ వర్కింగ్. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఎలా నాకు సెట్ అయినంత వరకు నేను ఖచ్చితంగా అది చూస్ చేసుకొని నేను వర్క్ చేస్తూ ఉంటాను. కవిత, థ్యాంక్ యూ అమ్మా. కవిత గారు, సో అంటే చాలా షోస్ వస్తున్నాయి, రియాలిటీ షోస్. బట్ ఇన్ఫ్లుయెన్సర్స్తో చెయ్యాలి అని ఎందుకు అనిపించిందండి? వాళ్ళకి పేమెంట్ ఉంటుందా ఎట్లా అసలు? No, the thing is like we are seeing the rise of the creator community, right? Like if you notice, every day the kind of content they are putting there, so much of innovation is happening and a lot of new stuff which they are teaching us. And we were thinking like, what is the new format which we can create? I think earlier also I mentioned that AHA has always been a powerhouse. We have created the new formats. Unstoppable, Sam Jam, Indian Idol and Sarkar and Chef Mantra. And suddenly we thought like, it's a need of the hour to actually put them onto the big stage. And that's the reason why we collaborated with WPP Motion also to create such a format. And I am sure that this is going to create a milestone because you're taking them along with your journey, right? Like OTTs are promoting big stars, but we really need to be with the creators community also as a responsible platform. I think AHA has always been doing that, right? Giving way to new writers, new creators. So that's the thought behind this show. లక్ష్మి గారు, సో మీరు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్తో డీల్ చేసేటప్పుడు కొంతమంది కంటెంట్ పరంగా గుడ్ కంటెంట్ ఇస్తారు, కామెడీ షోస్ కావచ్చు ఇట్లా. కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఇటు సెలబ్రిటీ లైఫ్లు కావచ్చు, లేకపోతే మనం రీసెంట్గా కూడా చాలా ఇష్యూస్ చూస్తున్నాం. కంప్లైంట్, సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తున్నారు చాలామంది. అంటే రేణు దేశాయ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు ఎంత పాజిటివ్ ఉందో అంతే నెగిటివ్ సైడ్ కూడా ఉంది. సో నెగిటివ్ సైడ్ ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? I don't want to give them any time. రష్మి గారు మీరైనా గెట్ క్రియేటివ్.
లిటరలీ నెగిటివ్ వాళ్ళు కూడా ఇంకా ఈవెన్ దే నీడ్ టు గెట్ క్రియేటివ్ బికాజ్ ఐ థింక్ నెగిటివిటీకి అన్ని హద్దులు దాటేశారు ఇంకా వాళ్ళు. సో ఐ థింక్ ఈ క్వశ్చన్కి ఇంకా సమాధానం ఇవ్వడానికి కూడా ఏం లేదు బికాజ్ దే హ్యావ్ థిక్kened us సో మచ్. ఒకప్పుడు ఓన్లీ మన వరకే మమ్మల్ని తిట్టేవారు, ఇంకా స్లోగా మా పేరెంట్స్ని తిట్టడం స్టార్ట్ చేశారు, ఇంకా పోయే జనరేషన్స్ని రాబోయే జనరేషన్ కూడా తిట్టడం స్టార్ట్ చేశారు, పిల్లల్ని కూడా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇంత పోయేసరికి దే హ్యావ్ లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ నౌ. ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎవరైనా తీసుకుంటారు, కానీ మీరు ఇంకా పదే అదే చేస్తూ ఉంటే నా నెగిటివ్ కామెంట్స్ కానీ ఆ క్రిటిసిజం కానీ దే హ్యావ్ లాస్ట్ దే క్రెడిబిలిటీ. సో దేర్ ఇస్ నథింగ్ టు ఈవెన్ there's nothing more to say to them rather than get creative. If you really want your presence to be established or considered, you need to get creative now. That's about it. They have lost their credibility. వాళ్ళు క్రెడిబిలిటీ కోల్పోతారు, కరెక్టే. అప్పుడు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, మీరు ఎలా దాన్ని తీసుకుంటారు? దట్స్ వాట్ ఐ సెడ్. వాళ్ళు ఇంకా ఒకప్పుడు మా వరకే ఉండేది, ఇంకా వాళ్ళన్ని హద్దులు దాటేసిన తర్వాత ఆఫ్టర్ దే క్రాస్డ్ ఆల్ దేర్ లిమిట్స్ దేర్ ఇస్ లిటరలీ నథింగ్ టు ఈవెన్ టేక్ ఫ్రమ్ దేర్ అండి. దేర్ ఇస్ లిటరలీ నథింగ్. ఇంకా ఈ క్వశ్చన్ని కూడా మేము ఇంకా నిలదీసిఫై చేసేయచ్చు, ఇంకా రద్దు చేసేయచ్చు బికాజ్ ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. ఇంకా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేసరికి ఆ నెగిటివిటీ అనేసరికి యూ జస్ట్ హ్యావ్ టు లైక్ ఇక దాని మీద కూడా మేమ్స్ వచ్చేస్తున్నాయి, దాన్ని కూడా ఇంకా దేర్ ఇస్ లిటరలీ నథింగ్ అబౌట్ ఇట్ ఎనీమోర్. ఇట్స్ డన్ అండ్ డస్టెడ్. లక్ష్మి గారు, సో మీరు చాలా సోషల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా నేను ఒక అమన్ వేదిక అని చెప్పేసి ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళాను. సో వెళ్తే అక్కడ నాకు చెప్పారు గవర్నమెంట్ కన్నా ముందే సమ్ వాష్రూమ్స్కి ప్రాబ్లం ఉంది ఇట్లా అంటే లక్ష్మి గారు ఫస్ట్ రెస్పాండ్ అయ్యి మాకు ఇవన్నీ చేశారు, వాష్రూమ్స్ ఇవన్నీ కావాలి అంటే అన్నీ హెల్ప్ చేశారు అని చెప్పారు. సో అసలు అంతకుముందు మోహన్ బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఎంత టఫ్ అయినా సరే ఎందుకు నీకు ఇవన్నీ అన్నా కూడా తన సోషల్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నారు. ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ సోషల్ వర్క్ చేయాలి అనే థాట్? ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గరికి టీచ్ ఫర్ కానీ ఇలా చాలా చేస్తూ ఉంటారు, అసలు ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది థాట్ చేయాలనేది? Thank you for acknowledging that. I don't use every platform to talk about it. First influence ante naanne. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు డాడీ మోదుగులపాలెం ఊరు, నెల్లూరు, నాయుడుపేట కానీ దగ్గరే 3.5 అవర్స్లో వచ్చేసేవాళ్ళు. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక పూట 2 పూటలకు వచ్చేవాళ్ళు కాదు, 2 నెలలు 3 నెలలు వచ్చి ఉండేటోళ్ళు. అండ్ దీస్ ఆర్ చుట్టాలు కాదు వీళ్ళు, ఫ్రెండ్స్ కాదు వీళ్ళు, ఊర్ల నుంచి ఆ టైంలో అదే ఊరు అనేసరికి మేము ఇంకో ఊరికి వెళ్తే వచ్చి ఉండిపోయేవాళ్ళు 2-3 నెలలు. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మా నాన్నకి ఏమేమి అడిగేటోళ్ళు, మా ఊర్లో అది చేయాలనుకున్నాను, నా ఇంటి ముందు ఇది కట్టాలనుకున్నాను, నా ఇంట్లోపల అది పెట్టుకోవాలనుకున్నాను. అండ్ ద వే దే వుడ్ వర్డ్ ఇట్, ఒక ఫ్రిడ్జ్ కావాలని, టీవీ కావాలని, బైక్ కావాలని, ఇల్లు కావాలని. సో నాకు అర్థమయ్యేది కాదు. మన ఊరికి పోతే అబ్బాయా ఎవ్వరికి తెలియకూడదు, నా దగ్గరే ఉందన్న అలా వస్తానే మన బా అనిపించాలా అంటే ఏందనిపించాలా డైరెక్ట్గా అడిగేవాళ్ళు కాదు. బట్ ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా ఫర్గెట్ అబౌట్ మా నాన్న మా కజిన్స్కి మా ఫ్యామిలీస్కి ఎంత చేశారో అది పక్కన పెట్టు. బికాజ్ ఈ రోజుకి ఆ ఒక్క మనిషి, ఆయనకి తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు గుంపుగా వచ్చి దే డిడ్ంట్ సక్సీడ్, ఆయన ఒక్కరే వచ్చి ఆయనే కాకుండా ఆయన చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటినీ కూడా బాగు చేశారు. ఆయన ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు. ఈ రోజుటి వరకు విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రీడ్. ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఇప్పుడున్న స్కూల్స్లో రెవెన్యూ షేరింగ్లో ఎన్ని సీట్లు పెట్టచ్చు, ఎంత స్పేస్ ఉంది, ఎన్ని చైర్లు పెట్టచ్చు, ఒక స్కూల్లో కాలేజ్లో ఎంత ఎత్తు లేపచ్చు, ఒక గ్రౌండ్ లేకుండా చేస్తారు. ఈ రోజుకి మీరు స్కూల్కి వెళ్తే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంత ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇస్తుంటాం. సో వెన్ యూ సీ ఆల్ దిస్ నో, ఐ థింక్ ఎవరు చెప్పక్కర్లేదు నీకు, యూ ఆటోమేటిక్లీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. నాకు చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ దిస్ సిండ్రోమ్, నాకే ఎందుకు ఉంది, వాళ్ళకి నా దగ్గర ఉన్నది ఎందుకు లేదు అని. సో మమ్మీ పర్స్లో దొంగతనం చేసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసేదాన్ని చాలామందికి. నాకు అది తప్పు అని తెలిసేది కాదు, నా దగ్గర ఉన్నది నేను ఇస్తున్నాను, రైట్. మమ్మీకి తెలిస్తే నాకు దెబ్బలు పడతాయని తప్పని కాదు. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ మనకి, అండ్ దెన్ మోర్ సోషల్ వర్క్ ఐ డిడ్. స్కూల్లో తీసుకున్న, కాలేజ్లో తీసుకున్న, స్లమ్స్కి వెళ్ళి పనిచేసేటప్పుడు వాళ్ళు అన్నం పెట్టుకొని ఈగలు వాళ్తున్న అన్నం తినేటప్పుడు, వాళ్ళు అక్కడే బాత్రూమ్కి వెళ్ళి అక్కడే పడుకునేటప్పుడు
నాకు అర్థమయ్యేది కాదు, మనమేనా ఈ ప్రపంచమేనా అని. సో వెన్ ఐ వాజ్ ఐ థింక్ ఇన్ మై 10th స్టాండర్డ్ ఐ డిసైడెడ్ నా వల్ల ఏదైతే ఈరోజు నేను ఏం చేయగలుగుతాను ఎవరికైనా సరే. సో ఎవ్రీ సింగిల్ డే ఐ డూ సంథింగ్. అండ్ ఇలా పేపర్లో వచ్చేది ఇవన్నీ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనకు అన్నీ పనిచేసేటప్పుడు మన మైండ్, మన చేతులు, మన కాళ్ళు, ఇట్ ఈస్ యువర్ ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఒకరికి దాహం అయితే మంచినీళ్ళైనా పోయాలి. దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ కర్టసీ. ఇంకా దాన్ని మించి మీరు ఏం చేయగలిగితే అది దేవుడి బ్లెస్సింగ్. బట్ ఐ థింక్ యూ హ్యావ్ టు పే ఇట్ ఫార్వర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. రష్మి గారు, అంటే ఇక్కడ అండి, ఈటీవీలో చేసినప్పుడు మిగిలిన షోస్ చేయకూడదు అనేది రూల్ ఉంటుంది అంటారు. ఇది చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఆ రూల్ బ్రేక్ చేసి వచ్చారా ఎట్లా దీన్ని? రూల్ అనేది కాదండి, ఇంతకు ముందు కూడా చాలా షోస్ ఆఫర్స్ వచ్చాయి. చేయకుండా ఉండడానికి కారణం వాజ్ కాన్సెప్ట్. ఎప్పటికీ ఇప్పుడు మనం ఒక జాబ్లో ఉన్నప్పుడు ఇంకో చోట సేమ్ జాబ్ చేయలేము. సో దిస్ కాన్సెప్ట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నా ఎగ్జిస్టింగ్ షోస్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కాన్సెప్ట్ కాబట్టి ఇట్ వాజ్ కన్వీనియంట్ ఫర్ మీ టు టేకప్ దిస్ షో. అండ్ ఖచ్చితంగా వాట్ ఎవర్ ఐ యామ్ టుడే, ఈ స్టేజ్ మీద ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇది ఖచ్చితంగా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్ అండ్ లాయల్టీ టువర్డ్స్ మల్లెమాల. సో ఏదైనా రూల్ అట్లాంటిది కాదు. కాన్సెప్ట్ మ్యాచ్ అవ్వకూడదు, విచ్ ఇస్ బట్ ఆబ్వియస్. అండ్ స్లాట్ ఇట్లాంటి కొన్ని అది నేనే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ హోస్ట్ అయినా, ఏ జ్యూరీ మెంబర్ అయినా, ఎవరైనా అది చూసుకోవాల్సిందే. బికాజ్ ఒకే స్లాట్లో కానీ, ఒకే టైమింగ్లో కానీ, ఒకే కాన్సెప్ట్ ఒకే టైంలో జరిగితే అది ఎవరికైనా అది ఓకే కాదు. అట్ ద సేమ్ టైం వ్యూవర్షిప్ కూడా బోత్ సైడ్స్ రాదు, ఒక సైడే వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. అంటే ఇప్పుడు సినిమాలకు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ ఏమైనా? గ్యాప్ ఏం రాలేదండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ గుడ్ టు కమ్ మై వే. సుధీర్ మీరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని ఆ మధ్యాహ్న వార్తలు వచ్చాయి. సుధీర్ కూడా చెప్పారు. ఆ వార్తలు మీరే వేశారు కాబట్టి మీకే తెలియాలి. సుధీర్ కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో మీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని. లేదండి, అలాంటిది ఏమీ లేదు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. Hi, Lakshmi Garu and Rashmi. Hi. So, two energetic, high energy persons, both of you on location. So, what was behind the scene conversations? ఎలా ఎంజాయ్ చేశారు సెట్లో? ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేడం ది ఫస్ట్, నేను సెకండ్. అయ్యో, నేను ఎప్పుడు ఇలా నో. ఓ మై గాడ్, ఐ వాజ్ జస్ట్ జడ్జ్ ఈ షోలో. ఐ వాజ్ నాట్ హోస్టింగ్ ఇట్. ఈ పిల్ల ఈ హీల్స్ వేసుకొని 12 గంటలు ఎలా నిలబడుతుందో, నా కాళ్ళు కూర్చొని నొప్పేసాయి నాకు తిని చూస్తూ. బట్ రియలీ రష్మి సో కమిటెడ్. See, when you're a producer and when you're producing TV shows, films, especially you figure out if this is an artist who కొన్ని సెన్సెస్ తెలిసిపోతుంటాయి. But Rashmi is a thorough professional. She gets work done on time. Her attitude is on point, and I was very, very, very inspired by her, truly. So energy only on screen. Mammalni veelu pettina torture ki we were only complaining after off screen. No, I think with the influencers we were enjoying every single They day. were It was enjoying not- for sure. But thank we were you not so looking much, like Lakshmi a shooting ma'am. spot only. It was so awesome, you know, so much of new content brewing every day, you know, off camera and on camera, like, you know, there was so much of fun. Yes, you guys were having the fun off camera. We were always in front of the camera throughout. But thank you so much, Lakshmi ma'am, for those beautiful words. Thank you so much. My question to Rashmi, ఎప్పుడైనా చూస్తే you have done lot of shows, from comedy to dance shows and lot of shows. What is that USP? ఇది ఈ షో ఎందుకు సెలెక్ట్ చేశారు? Okay, so I'll be extremely honest about it. Regardless of it being one of its kind, where creators and influencers have been brought together on one platform, it is mostly for the audience. Audience కొత్తతనం కోరుకుంటున్నారు. మళ్ళీ అది ఎవ్వరు అదే చూడలేరు. సో లిటరలీ ఎవ్రీ కాన్సెప్ట్ దట్ ఈస్ బీన్ బ్రాట్ in front of the camera, be it on screen, like I mean silver screen or television or OTT, whatever, it is purely to engage the audience,
to ensure that they enjoy. And especially, I keep saying this again and again, after 2020 things have drastically changed. There's been a huge changeover. అసలు మనం స్క్రోల్ చేసేటప్పుడు కూడా అసలు ఏం చూడాలి అని డిసైడ్ చేసేటప్పటికే అలసిపోయి ఇంకా వద్దు అని అనుకొని పడుకొని పోతున్నాము, ఆర్ వీఆర్ షిఫ్టింగ్ టు సంథింగ్ ఎల్స్. సో అలాంటిది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు ఎంగేజ్ ది ఆడియన్స్. అండ్ అ కాన్సెప్ట్ లైక్ దిస్ వేర్ ఆల్రెడీ దీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ క్రియేటర్స్ ఆల్రెడీ జనాలకి తెలుసు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు చూస్తే దే కమ్ ఫ్రమ్ ది ఇంటీరియర్స్. A lot of them, they're not like all of them మరీ హైదరాబాద్ నుంచి కాదు, ఎక్కడో స్మాల్ సిటీస్ నుంచి కానీ ఊరల్లో నుంచి దే హ్యావ్ మూవ్ దేర్ బేస్ హియర్ అండ్ దే రియలీ స్ట్రగ్లింగ్. సో వీళ్ళ పెయిన్తో కానీ వీళ్ళ స్ట్రగుల్తో కానీ ప్రతి ఒక్కరూ ఆడియన్స్లో కనెక్ట్ అవుతారు. అండ్ ద హోల్ ఐడియా ఆఫ్ బ్రింగింగ్ ఆన్ ఎనీథింగ్ ఆన్ స్క్రీన్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ ద ప్రొడక్షన్ హౌస్ ఆల్సో మేక్స్ మనీ. దట్ విల్ ఓన్లీ హ్యాపెన్ వెన్ ది ఆడియన్స్ గెట్ ఎంగేజ్ టు ఇట్. సో లైక్ ఐ సెడ్, ఇట్స్ ఎన్ ఎంగేజింగ్ కాంటెంట్ కాబట్టి I have taken it up, and already నేను మిగతా కాన్సెప్ట్స్ చేస్తూనే వస్తున్నాను, be it dance or comedy or reality. So this is another feather I can say to my cap. And one more thing I would like to add, I think it's one of its kind that you can see the brands, right? Like, you know, even before we went on live, the brands are associated with this show. I think Vida powered by Hero. Hope I've got it right. And you know, Hudson and you know, Paneer. South Indian, yeah, Sorry, curd. South India shopping mall. So Paneer. yeah. So all of them are with us, and it's gonna be a great journey, I think. హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ ప్రజావాణి. హాయ్ ప్రజావాణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే లేడీస్ ఇప్పుడు ఉమెన్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండటానికి కొంతమేర భయపడుతున్నారు. ఐ మీన్ ఎందుకంటే బీభత్సమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. రీసెంట్లీ ఉమెన్ జర్నలిస్టులు కూడా ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు దీని గురించి. చాలా ట్రోల్స్ అండ్ ఆల్సో ఫేస్ మార్ఫింగ్ చేసి చాలా ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా మీరు చెప్పగలరా? అంటే ఇన్ఫ్లుయెన్సర్స్గా వచ్చేవారికి, ఇలాంటి ట్రోల్స్ బారిన పడుతున్న వాళ్ళకి కొంచెం కామెంట్స్ కూడా ఆఫ్ చేసుకొని ఆన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి ఏమన్నా మీరు మెసేజ్ ఇవ్వగలరా? థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్ మా. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ థింక్ ఇంటర్నెట్ వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు వీఆర్ స్టిల్ లిటరలీ బ్యాటిలింగ్ ద సేమ్ క్వశ్చన్. నేను చెప్పదలుచుకున్నదల్లా ఒకటే, నేను మీ గురించి తప్పు మాట్లాడినప్పుడు నాలో ఏదో తప్పు ఉండే మీలో మాట్లాడతాను. నేను మీ గురించి ఏదో ఒకటి చెప్తున్నాను అంటే మీలో ఉన్నది నా దగ్గర లేదు కాబట్టి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఉద్దేశిస్తున్నాను. నేను థెరపీకి వెళ్ళాల్సి వచ్చిందండి, యూనో, అండర్స్టాండింగ్ am I so horrible? Am I such a bad person? Why can't my good be seen? నేను అనుకునిందే కదా చెప్తున్నాను. నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మాట్లాడట్లా, నేను నేర్చుకునింది మీకు తీసుకొస్తున్నాను. బికాజ్ నేను తిరిగిన అన్ని ఊర్లు మీరు తిరగలేదు, నేను వెళ్ళిన ప్లేసెస్కి మీరు వెళ్ళలేదు, నేను చూసిన థింగ్స్ మీరు చూడలేదు. ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఆల్ టు యూ. ఇది నాది అని నేను దాచిపెట్టుకోవట్లా. బట్ I realize I'm in a platform now. I want to say a few words, you know, opinions. Everybody has one, you know. They're like nostrils, anta. Everybody has one. But you just need to know what to accept, what not to. ఇంకొకటి చెప్తాను. ఈరోజు ఒక జర్నలిస్ట్ వచ్చి నన్ను ఒకటి అడిగితే నేను ఐల్ బీ లైక్, ఓకే, ఏమన్నారు, నా సినిమా బాగాలేదా, ఎందుకు బాగాలేదు, యాక్టింగ్ బాగాలేదా? ఐ విల్ టేక్ యూ సీరియస్లీ. ఎవడో ఒకడు కంప్యూటర్ వెనకాల కూర్చొని ఏమేమి అన్న, అది కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ అయితే ఐ షుడ్ బీ వరీడ్ అబౌట్ మీ. ఓకే, బికాజ్ అగైన్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఎవరు నిన్ను అంటున్నారు అని. నువ్వు వెళ్ళి వాడి సంగతి చెప్తాను నేను, వాడిని కుక్ చేస్తే 0 followers ఉంటారు వాడికి. అప్పుడు కూడా నాకు కోపం వస్తుంది, వాడెవడు నన్ను అన్నందుకు నేనెందుకు ఇంత ఫీల్ అయ్యి వాడిని అందామని వెళ్ళి వాడికి 0 followers. సో వాళ్ళు ఎందుకు అంటున్నారంటే ఫర్ ఎగ్జాక్ట్లీ దిస్, మన రియాక్షన్ రాబెట్టడం కోసం. సగం మంది ఐ డోంట్ థింక్ దే ట్రై టు బీ మీన్ ఆల్సో, దే జస్ట్ వాంట్ టు గెట్ ఆర్ అటెన్షన్ అనమాట. బట్ వెన్ యూఆర్ ఇన్ ద గ్లాస్ హౌస్ అమ్మ, ఇంకా యూఆర్ ఇన్ ద గ్లాస్ హౌస్ పడతానే ఉంటాయి. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అండ్ ఫర్ మీ,
మెడిటేషన్ హెల్ప్డ్ అ లాట్, రేకీ హెల్ప్స్ అ లాట్. సో నేను లోపలికి వచ్చే ముందే ఒక వైట్ లైట్ వేసుకొని వచ్చేస్తాను. మీరు నన్ను ఏమన్నా మీకే బౌన్స్ కొడుతుందని. బట్ దీస్ ఆర్ స్కిల్స్ ఐ హ్యాడ్ టు లెర్న్ టు సెంటర్ మై సెల్ఫ్, టు గ్రౌండ్ మై సెల్ఫ్. ఇంతకుముందు నాకు ప్రెస్ మీట్ అంటే ఇలా వణికేదాన్ని. బికాజ్ నన్ను అడిగింది నేను ఫట్మని అనేస్తాను, నేను ఆలోచించి మాట్లాడే అమ్మాయిని. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏది కావాలో ఆ ఒక్క లైన్ మటుకు ముందు వెనకాల కాంటాక్ట్స్ లేకుండా దే విల్ పుట్ ఇట్ అప్. సో మీరు బయట జనాల్ని మీరు ఎంత అంటున్నారో నేను ప్రెస్ వాళ్ళని అంతే అంటాను. బికాజ్ అల్టిమేట్లీ యు ఆర్ ద గైజ్ ఆర్ పుట్టింగ్ ద థింగ్స్ అవుట్. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు రారు కదా. మీరు ఏమి బయట పెడుతున్నారో పీపుల్ ఆర్ రెస్పాండింగ్ టు దాట్. సో యూ యాజ్ అ ప్రెస్ అసోసియేషన్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఫర్ ద క్వశ్చన్స్ దట్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ. నేను ఒకరిని నన్ను ఏదో అన్నారని ఇట్ టుక్ మీ 1 month టు గెట్ అన్ అపాలజీ. ఆ అపాలజీ నేను ట్విట్టర్ మీద పెడితే మీ ప్రెస్ అసోసియేషన్ నుంచే నాకు ఫోన్ కాల్ వచ్చి మా నవీన్కే ఫోన్ చేసి ఆయన ఫీల్ అవుతున్నారమ్మా, మీరు మీ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో తీసేయండి అన్నారు. నన్ను 100 మంది ముందు వ్యక్తిగతంగా అలా మాట్లాడినప్పుడు నేను ఫీల్ అవ్వడం లేదా? మీరు ఒక రెస్పాన్సిబుల్ ప్రెస్ జర్నలిస్ట్గా ఉండి మీ అపాలజీ నేను ట్విట్టర్లో 1 రోజుల తర్వాత ప్రతి అసోసియేషన్కి వెళ్ళాను, ప్రతి పెద్ద మనిషితోటి మాట్లాడాను, ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. వెయిట్ సార్, లెట్ మీ ఫినిష్ మై వర్జన్. ఓకే, లెట్ మీ ఫినిష్ మై వర్జన్. I continued. ఇప్పుడు నేను పేర్లు చెప్పాలంటే ఒక 25 పేర్లు చెప్పాలి, కంటిన్యూస్గా మాట్లాడాలని. వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. బట్ ఐ వన్ ఇట్. అల్టిమేట్లీ వాట్ డిడ్ హీ సే? ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్, అమ్మా రిమూవ్ ఇట్ అని. ఐ డిడ్ నాట్ రిమూవ్ ఇట్. సో ద రెస్పాన్సిబిలిటీ లేస్ ఇన్ ఆల్ ఏరియాస్ అండి. ఇప్పుడు నేను అసభ్యంగా మాట్లాడితే ఐ హ్యావ్ టు బి క్వశ్చన్డ్. బట్ ఉన్నదానికి లేని దానికి మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసిన ఇంక నేను ఐ సెడ్ ఓకే, ఇంక ఎవరికి లెట్ ఈచ్ పర్సన్ బీ యూ. సో నా వెనకాల నుండి మాట్లాడుతున్నారు తప్ప నా ముందుకు వచ్చి ఎవరు మాట్లాడే ధైర్యం లేదు. ఇలా అడిగితే నేను ఓపెన్గా క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తాను. వెనక్కి తిరుక్కొని ముందుకెలా నడుస్తానండి? నేను ఎంత దూరం నడుస్తాను ఇలా? మంచులక్ష్మి గారు కాదు, మంచులక్ష్మి Yes, please. ఆ ఇష్యూలో అసోసియేషన్ నుంచి ఎవరు ఫోన్ చేయలేదు. అసోసియేషన్ మీకు హెల్ప్ చేసింది. అసోసియేషన్ మీకు కామెంట్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా లేడు. అది నాకు తెలియదండి. ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హూ వెరీ గుడ్, హీ డిజర్వ్డ్ ఇట్. ఐ హ్యాడ్ టు బీ ద వాయిస్ ఆఫ్ ఇట్ ఫస్ట్. ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ హీ సెడ్ సంథింగ్ టు. ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ హూ కాల్డ్ హిమ్ అవుట్. అంతకుముందు జర్నలిస్ట్ మీలాంటి వాళ్ళే వచ్చి నా దగ్గర ఎంతోమంది కంప్లైంట్ చేశారు, ఆయన ఇంతే అండి, మమ్మల్ని కూడా చాలా తక్కువగా మాట్లాడతారు అని. మీరు ఏమీ చేయలేకపోయారు. ఫైనల్గా నేనే వచ్చి వాగాల్సి వచ్చింది. హలో, హీ ఈజ్ రాంగ్ అని. మీరు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకునే కదా మేము చేసింది. ఎవరైనా ఫార్వర్డ్ ముందుకు వస్తేనే కదా మన అసోసియేషన్ నుంచి ఫార్వర్డ్ అయ్యేది. అదే అన్నాను, నేనే రావాల్సి వచ్చింది ఇంతమందిని చేసి కూడా అంటున్నా. బట్ ఐ డిడ్ గెట్ అ కాల్. Maybe you don't know, from your association only we got a call అండి. I'll give you the names. వెనకాల ఎవరు ఫోన్ చేశారో కూడా. మంచులక్ష్మి గారు, ఎస్, వాట్ ఎవర్ మే దే ప్లే, అది ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చినా అల్టిమేట్గా జనాల్ని ఎంటర్టైన్ చేయడం అనేది కోర్ పాయింట్. అయితే ఈ మధ్య వచ్చే రియాలిటీ షోస్లో ఏదన్నా తేడా వస్తే ఎంత ఎత్తున ప్రశంసలు వస్తున్నాయో అంత ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ అనే రియాలిటీ షో ఎక్కువ ఏ ప్రశంసలు వస్తాయి అనుకుంటున్నారో, విమర్శలు వస్తాయి అనుకుంటున్నారో, ఒకవేళ అటువంటివి ఏమీ రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటూనే షో అనేది ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అది కవిత గారి క్వశ్చన్ అనుకుంటా. ఎనీవన్ కెన్ ఆన్సర్. అంటే ఆవిడే షీ రిప్రజెంట్స్. Yeah. So sorry, I can you want? I think no, I think as I told you before, like one, we need to give them a platform to shine more, right? And we have taken that responsibility, one. And two, I really feel that this is going to be very positive because we are collaborating with a creators community which is like huge and it's evolving every single day, right? I am just seeing this getting better and better and bigger in the future days. మీరు అడిగిన క్వశ్చన్కి ఐ డోంట్ థింక్ మేము జాగ్రత్తలు ఏం తీసుకున్నామని, అందరినీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాం, మేము కూడా ఫ్రీగా మాట్లాడాం. బట్ వీ టుక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ రేపు ఇలా మాట్లాడుతున్నారు,
హౌ డు వీ నావిగేట్ దెమ్ బికాస్ దే స్టిల్ వెరీ గ్రీన్. ఆహా లాంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్కి వచ్చి వెన్ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్, మీరు ఉన్నదానికి మీరు ఈ షోలో వచ్చిన దానికి హౌ డిడ్ యూ గ్రో? డెఫినెట్లీ గ్రోత్ తీసుకురావాలనే చూసాం. నౌ దట్ ఐ లుక్ బ్యాక్, నాట్ టు పుట్ దెమ్ డౌన్ బట్ టు రేజ్ దెమ్ టు అన్ అదర్ లెవెల్ ఫర్ షో. అండ్ నెగటివిటీ అనేది మేము ఇంకా ఈ సోషల్ మీడియా ఇప్పుడు ఉన్న కాలంలో వీ షుడ్ స్టాప్ ఫియరింగ్ ఇట్ సో మచ్. ఆ నెగటివ్ అనేది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. చిన్నపిల్లలు 90% తీసుకొని వచ్చిన 100% ఎందుకు తీసుకొని రాలేదని నెగిటివ్ కూడా ఉంటుంది. సో ఐ థింక్ ఇది ఇప్పుడిప్పుడు జరిగేది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ దీన్ని మేము మరీ ఇంకా గ్లోరిఫై చేయడం ఆపేయాలి. ప్రతి ఒక్క దానికి 2 సైడ్స్ ఉంటాయి. ఖచ్చితంగా చాలామంది ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకోలేదు, వాళ్ళు ఇలా చెప్తున్నారు, ఆ అమ్మాయి వెళ్ళి ఎందుకు ముందుకు వచ్చింది, అలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది, దీనికి అవసరమా? సో దెర్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దట్ పర్సన్ హూ మైట్ not like what you are doing, and we should just take it. Inka we should absolutely niladisify negativity and pakkan petto it, because adi inka dan nunchi bayapade avasram inka undakodudu, because that is something we cannot avoid moving forward. And one thing, a morphing gurinchi meer adigaru kada, I just wanted to talk about that. ee oka chinna movement kuda jarigindi intaku mundu, where everybody was like మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని వాళ్ళ డీపీలు తీసేమనండి, ఆ ఫోటోల్ని తీసుకొని వాళ్ళు మార్ఫ్ చేస్తున్నారు అది ఇది అని. ఇప్పుడు 2026 వచ్చేసరికి ఇంకా ముందు పోయేసరికి అది మార్ఫ్డ్ అనేది, అది AI జనరేటెడ్ అనేది అందరికీ తెలుసు. అది తెలిసినప్పుడు ఆ భయం అనేది పక్కన పెట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మన కూతుర్ని మనం వెనక్కి మా ఆడవాళ్ళని మనం వెనక్కి లాగాలని కాకుండా, సర్లే అమ్మ అది మార్ఫ్డే కదా అనే ఆ కాన్ఫిడెన్స్ అనేది మేము వాళ్ళ వైపు చూపించాలి. భయంతో జీవితం గడపలేదు, అది గడపదు కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము ఆడపిల్లల్ని ఇంకా ముందుకు రావాలని మేము పుష్ చేస్తున్నాము, కోరుకుంటున్నాము, షోస్ చేస్తున్నాము, క్యాంపెయిన్స్ చేస్తున్నాము. ఎన్నో చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న విషయాల గురించి, అది కూడా అది AI జనరేటెడ్, అది మార్ఫ్డ్ తెలిసిన తర్వాత కూడా దాని గురించి ఇంకా మనం అసలు పట్టించుకోకూడదు, హంగామా చేయకూడదు. ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. మీ ఆడపిల్లలు ముందుకి రావాలి, ఇంకా చాలా సాధించాలి. ఇట్లాంటి చిన్న విషయాల వల్ల ప్లీజ్ వాళ్ళని వెనక్కి లాక్కండి. ద మెన్ ఇన్ ద హౌస్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ సపోర్ట్ దెమ్ నో మ్యాటర్ వాట్. లక్ష్మి గారు, hi. What you fear, one second, just to add what she's saying, what you fear becomes near anta. What you fear becomes near. సో మీరు బాబోయ్ భయపడుతున్నారు, మా ఆడవాళ్ళని దాచిపెట్టే లేదంటే మీరు భయపడేదే జరుగుతుంది. సో డోంట్ ఫియర్. చెప్పినట్టు లైట్ ఉన్నప్పుడు డార్క్నెస్ ఉంటుంది, యింగ్ అండ్ యాంగ్, డే అండ్ నైట్. సో దెర్ ఇస్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ఇట్. నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటే నో మ్యాటర్ వాట్ కమ్స్ యువర్ వే యూ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. అండ్ ఎవ్రీథింగ్ దట్ రష్మి సెడ్, ఐ సెకండ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో July 3rd నుంచి I hope it is worth it. Yeah. లేకపోతే ఇదిగో ఇది ఇసిరేస్తానా నచ్చపోతే. రెడీ, కమ్ ఆన్, రెడీ. రష్మి గారు, యాక్చువల్గా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, చాలా మందికి ఒక డౌట్ ఎందుకు ఉంటుందంటే, షోలో జడ్జెస్ ఉంటారు కదా, ఆ జడ్జెస్ ఏంటంటే ఇప్పుడు ఒక జ్యూరీ పెట్టాం. జ్యూరీస్ కి ఒక క్యాండిడేట్ నచ్చారు, ఇంకో జ్యూరీకి ఇంకో క్యాండిడేట్ నచ్చలేరు. మేబీ పాయింట్స్ దగ్గర కొంచెం ఇష్యూస్ అవుతుంటాయి చాలా షోస్లో. గెస్ట్ జ్యూరీ లేసి వెళ్ళిపోతారు, అలాంటివి చాలా జరుగుతాయి చాలా షోస్లో. అది నిజంగా స్క్రిప్టెడ్ ఉంటుందా లేదంటే అలా జరిగిపోతుంది అంటారా? మీరు ఎంటర్టైన్ అవుతున్నారా చూసేటప్పుడు? అందరు ఎంటర్టైన్ అవుతారు. అంటే మీరు లీక్ ఏదైనా చేస్తారా అని, రష్మి లీక్ లాగా? ఈ క్వశ్చన్ మీరు లక్ష్మి గారిని అడిగారా, నన్ను అడిగారా? నన్నేనా? రష్మి లీక్స్ అంట. నేను ఒకటే చెప్పగలుగుతా, వాళ్ళు లేచి వెళ్ళిపోయేటప్పుడు కానీ ఏదో చెప్పేటప్పుడు కానీ మీరు ఎంటర్టైన్ అవుతున్నారంటే ఇంకా అదే మనం అనుకోవాల్సింది జరుగుతుందంటే ఇంకా అదే చాలు. బాటమ్ లైన్ ఇస్ వి ఆర్ హియర్ టు గివ్ యూ ఎంటర్టైన్మెంట్. కాబట్టి దట్స్ ఆల్ ఇస్ అవర్ మోటో అండ్ గోల్. ఎన్నో షోస్ వస్తాయి, ఎన్నో కాన్సెప్ట్స్ వస్తాయి, ఏది వచ్చినా ఇట్ ఈస్ ఓన్లీ టు ఎంగేజ్ ది ఆడియన్స్ అండి. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. బట్ ది ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ కాంటెంట్ని కాంటెంట్ లాగే చూడండి. ఆ మార్పు వస్తే అందరూ హ్యాపీగా ఉంటాము, మీ మనోభావాలు దెబ్బతినవు, మావి ఏం ఇష్యూస్ ఉండవు. ఐ థింక్ దట్ షుడ్ జస్ట్ put it all in a single plateau. Okay, my question to Lakshmi garu. అయిపోయిందండి, లాస్ట్ final question. Actually influencers అంటే మధ్య సోషల్ ప్లాట్ఫామ్ వేదికగా అంటే నెగటివ్గా పాజిటివ్గా వాళ్ళు ఫేమస్ అవుతున్నారు.
సో మీరు ఇప్పుడు టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో చేస్తున్నారు. పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పబ్లిసిటీని నెగటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా అంటే మీ దృష్టిలో పబ్లిసిటీ ఎలా ఉండాలి? పబ్లిసిటీ లాగా ఉండాలి. అంటే అది నెగటివ్గా పాజిటివ్గా కూడా వస్తుంది కదా, మీరు ఏ విధంగా భావిస్తారు? లాస్ట్ క్వశ్చన్ అని అడిగిన క్వశ్చన్ అడిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకు ముందు అడిగిన 2 క్వశ్చన్లు అవే కదా నాన్న. ప్రతి దానికి 2 ఉంటాయండి. లైక్ ఐ సెడ్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా నెగటివిటీ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాడని, లైక్ ఇప్పుడే మ్యామ్ చెప్పారు కదా, అడిగిన దాన్నే మళ్ళీ వేరే అడుగుతున్నారు రకంగా అడిగావు నువ్వు అంతే. అంతే. సో ఇట్స్ ద అంటే సేమ్ థింగ్. లక్ష్మి గారు సీరియస్ అవుతారు కదా నెగటివ్గా అట్లా మాట్లాడితే. ఓహో మేడం, మీరు ఇంకా మైక్ ఇస్తే చాలు. వేసేనా? వద్దు 75,000. అమ్మో, చాలా కాస్ట్లీ ఇసిరినట్టు యాక్ట్ చేస్తా, పట్టుకో. నో బట్ మా ద షో ఇస్ ఓన్లీ అ పాజిటివ్ షో. వీ వాంట్ టు ఎన్కరేజ్ మోర్ పీపుల్ టు కమ్ అవుట్ అండ్ క్రియేట్. బికాజ్ ఈరోజు సినిమాలు చేస్తేనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు సంపాదించడం కాదు. దిస్ హ్యాస్ బికమ్ అనదర్ మీడియం టు ఎర్న్ మనీ ఫర్ విమెన్. ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు నువ్వు. సో దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి. కానీ యాజ్ అనదర్ ఎడ్యుడు క్వశ్చన్ అడిగి ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు ఆయన. అదిగో ఇలా ఉంటాయి మీరు అడిగే ప్రశ్నలు. లుక్ ఎట్ హిమ్, హీస్ ఆన్ ద ఫోన్. సో యూ హ్యావ్ టు encourage the women to come out, be at home, whatever it is, to create content so they can stand in their own 2 feet, to create that financial independence for them. So please remove the fear and give them some wings. Absolutely. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా, టు ఆల్ అవర్ జర్నలిస్ట్. సో 3rd July నుంచి ఆహా ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న షోని చూడబోతున్నాం. విషింగ్ ఆల్ ద టీమ్ ఓన్లీ ద బెస్ట్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ రష్మి గారు, థ్యాంక్ యూ లక్ష్మి మ్యామ్, అండ్ థ్యాంక్ యూ కవిత గారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్పిఆర్ వాజార్, ఎస్కే మీడియా సురేష్ గారు, అండ్ ఈవెంట్ బై యువి మీడియా శ్రవంతి చొక్కారపు సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.